కి స్వాగతం. అంతర్జాతీయ యోగా డే సందర్భంగా యోగుతెట్టి పల్లి మహేష్ గురువు పర్యవేక్షణలో నెల్లూరు రూరల్ రిత్విక్ ఎన్క్లేవ్లోని మున్సిపల్ కార్పొరేషన్ పార్కులో అనేక రకాల యోగాలు నిర్వహించారు. యోగాసనాలు వేసినందువలన ఆరోగ్యపరంగా కలిగే ప్రయోజనాల గురించి ఆయన వివరించారు. సందర్భంగా జాషువా గ్రంథాలయ వర్కింగ్ ప్రెసిడెంట్ కాసిం మాట్లాడుతూ ప్రపంచ యోగా డేను ఘనంగా నిర్వహించామన్నారు. యోగా వల్ల ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారన్నారు. ప్రతి ఒక్కరూ యోగాలో పాల్గొనాలన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రమౌళి, నగరంలోని 6వ వీధిలో ఉన్న సచివాలయ అడ్మిన్ సునీల్, సిబ్బంది, పార్కు ఇన్ఛార్జ్ విశ్రాంత్, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎస్కే కాసిం, రమణరాజు, విశ్వనాథరెడ్డి, నారాయణరాజు, వెంకటేశ్వర్లు, సుబ్బయ్య నాయుడు, జేపీ నారాయణ, కిషోర్, సరోజనమ్మ, శ్రీనివాసులు, సుభాషిణి, కాంతమ్మ, సుశీల, శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు. యోగా దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్లు యోగాయే మహాయోగంగా ప్రతి ఒక్కరికి ఈ కాలంలో అవసరమై ఉన్నది. ఎంతోమంది మునీశ్వరులు అన్ని ఏళ్ళు బతుకుతున్నారు. 100-200 ఏళ్ళు అంటే అబద్ధాలు అనుకునేవాళ్ళం. కానీ ఈ కాలంలో కూడా 100 ఏళ్ళు బతికేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దీనికి ప్రధాన కారణాల్లో ఒకటి యోగా. యోగా అనేది చాలామందికి అదేదో ఒక భోగం లాగా అనుకుంటారు. కానీ ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్లుగా యోగాయే మహాభోగం అని ఈ కాలంలో మనం భావించాల్సి వస్తున్నది. ఎన్నో ఆసనాలు ఉన్నాయి ఇందులో. ఈరోజు తోటపల్లి మహేష్ అనే ఒక యోగా గురువు ఈ రిత్విక్ ఎన్క్లేవ్లోని మున్సిపల్ కార్పొరేషన్ పార్కులో ఏర్పాటు చేయటం జరిగింది. ఇందులో 50 మంది దాకా ఇక్కడ వాకర్స్ మెంబర్సు, అలాగే చుట్టుపక్కల గృహిణులు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈరోజు నెల్లూరు జిల్లాలో జిల్లా కలెక్టర్ వారి ఆధ్వర్యంలో హిమాంశు శుక్లా గారి హిమాంశు శుక్లా అంటే హెచ్ఎస్ అంటే హ్యూమన్ సర్వీస్, మానవ సేవ పరమావిధిగా భావించే మన హిమాంశు శుక్లా గారి ఆధ్వర్యంలో, అలాగే మంత్రులు వీళ్ళందరి సమక్షంలో ఇవన్నీ కూడా చాలా కార్యక్రమాలు దిగ్విజయంతో పూర్తవుతున్నాయి. ఆరోగ్యం అంటే ముఖ్యంగా అది దాన్ని నెగ్లెక్ట్ చేస్తాము. అది పోయిన తర్వాతనే మనకు విలువ తెలుస్తుంది. ఇక్కడ రిత్విక్ ఎన్క్లేవ్ అంటే సచివాలయం అంటే 6వ వీధిలో ఉండే సచివాలయంలో ఉండే సునీల్ గారు, మాజీ కిషోర్ గారు, పెంచల్ ప్రసాద్ గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి ముందుండి మమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సాహం చేసినందువల్ల ఈరోజు ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా ముగిసింది. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ మరోసారి యోగాయే మహాయోగం, యోగాయే మహాయోగంగా మేము భావిస్తే ఇంతటితో వదలకుండా ఇంట్లో కూడా టీవీలో చూస్తూ ప్రతిరోజు ఈ కార్యక్రమం చేసుకుంటూ అందరూ కూడా 100 ఏళ్ళు బతికేదానికి, అంటే ఎప్పుడైనా మానవుడు పోవాల్సిందే. కానీ ఊరికినే ఉద్దాగా ఎందుకు ఈ జీవితాన్ని పోగొట్టుకోవాలా, ఆరోగ్యంతోనే పోవటం మంచిదని భావిస్తూ, అలాగే ఈ ఏసీఏ ఛానల్ వారికి ఇంత దూరం వచ్చి ఫ్రీగా ఈ వీడియో తీస్తున్నందుకు వారికి కూడా కృతజ్ఞతాభివందనాలు. అలాగే యోగా యొక్క ప్రాధాన్యత గురించి కూడా ఈ ఏసీఐ గారు ఇతర జిల్లాలకు కూడా వాళ్ళు తెలియజేయవలసిందిగా అందరినీ కోరుతూ ఈరోజు హాజరైన మా మిత్రులు అలాగే వాకర్స్ అసోసియేషన్ అందరికి కూడా మర్చిపోని కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాను. రిటైర్డ్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ మరియు చాలా పదవులు ఉన్నాయి. పెన్షన్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా, భారత్ సేవా ఫౌండేషన్ సెక్రటరీగా, గుర్రం జాషువా ప్రజా గ్రంథాలయం యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ మన వాళ్ళందరి కోఆపరేషన్ వల్లే ఈరోజు ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా అయింది. ఒక్కడి వల్ల ఏమి కాదు, ఒక్కడి పోతే తరిమి కొట్టి 10 మంది పోతే సాదరంగా ఆదరించే ఈ లోకంలో ఈరోజు ఈ కార్యక్రమం ఇంత మహా విజయంగా అయినందుకు నేను ముఖ్యంగా చాలా సంతోషిస్తున్నాను. అందరికంటే ఏజ్డ్ ఫెలో నేను అయినా కూడా వీళ్ళందరూ కూడా నన్ను గౌరవిస్తున్నందుకు మరోసారి వాళ్ళకి వందనాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.